హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫిల్మ్ యాక్టర్ శివాజీ గారు దండోరో సినిమా కోసమని పబ్లిసిటీలో స్టేజ్ మీద ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. ఆ మాటల్లో ఏదో తప్పుడు మాట్లాడారని చాలామంది లేడీసు చర్చలు జరుపుకుంటూ తప్పుగా మాట్లాడారని చెప్పుకొస్తున్నారు. ఆయన మాటలో ఏం తప్పు లేదని అంటున్నారు. ఓ పక్క ఆ తప్పుడు మాట ఆడకూడదు అంటున్నారు. దానికి కొంతమంది లేడీసు నిజమే కదా, అతను కరెక్ట్గా మాట్లాడారని కొంతమంది అంటుంటే, అనసూయ లాంటి వాళ్ళు తప్పేముంది, విప్పుకున్న తప్పు లేదు, అది మా ఇష్టం, అవసరమైతే ఇప్పేస్తా అన్నట్టుగా మాట్లాడుతుంది అనసూయమ్మ. అదే యాంకర్ అనసూయమ్మ మరియు చిన్మయి తల్లి, వీళ్ళిద్దరు కూడా అవసరమైతే ఇప్పడం తప్పదు, ఈ రోజుల్లో అవసరమైతే ఇప్పడంలో కూడా తప్పదు అని అన్నట్టుగా వాళ్ళు చేసిన పనులకు సమర్థించుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. మన దేశంలో ఇటువంటి ఆడవాళ్ళు సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతున్నప్పుడు శివాజీ గారు అన్న మాటలు తప్పే ఉందండి, తప్పులేదు. ఇంకా అది చాలా తక్కువ అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్నో వీడియోస్ వాట్సాప్లో అంటే వస్తాయి, యూట్యూబ్లో. అప్పుడు కామెంట్స్ ఎంతమందో ఎన్నో చండాలంగా కామెంట్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి వాళ్ళ అన్నమాట మరి తప్పే కదా. మరి ఆ కామెంట్ చేస్తున్న వాళ్ళు తప్పు కానప్పుడు శివాజీ గారు అన్నమాట తప్పే ఉంది. అసలు శివాజీ గారు ఏమన్నారు? అసలు సామాన్లు అన్నారు. అది బూత? బూతుని బట్టబయలు చేయలేదుగా, సామాన్లతో పోల్చారు. ఇంక అటువంటి వాళ్ళకి చాలా తక్కువ ఆ మాట. ఎలా పడితే అలా కనిపించినట్టు బట్టలు వేసుకొని, ముడుకులు మీద వరకు బట్టలు వేసుకొని, ఆ తాలూకా హొయ్యలన్నీ బయట కనిపించేటట్టు చేస్తుంటే ఆడవాళ్ళు బరి తెగించి సిగ్గు లజ్జ విడిచి బాడీలు అట్టు వేసుకొని ఆ పైటేమో బాడీ మొత్తం కనబడినట్టుగా పైట వేస్తారు. మరి అతను మగవాళ్ళు ఎదురుగా ఆడవాళ్ళ ప్రవర్తిస్తుంటే, మగవాళ్ళు ఏవైనా అనే హక్కు ఉంది, మీకు ఇప్పుకున్న హక్కు మీకుంటే అనే హక్కు మగవాళ్ళకు ఉంటుంది. నోటి మరి తిండి మన ఇష్టం కాదా, బట్ట మన ఇష్టం కాదా, మన స్వతంత్రం అంటే నోరు కూడా ఎవరిష్టం వాడిది. అతని నోరు అతను అంటాడు. మరి నీ శరీరం నీ ఇష్టం వచ్చిన నువ్వు విప్పుకొని తిరుగుతాను అని అందరూ అంటున్నప్పుడు, అంటే విప్పుకొని తిరుగుతాను అన్నవాడు మాట సంగతి చెప్తున్నాను. అనసూయ అమ్మ అవ్వచ్చు, చిన్మయి అమ్మ అవ్వచ్చు, ఇంకెవరైనా ఆడవాళ్ళు అవ్వచ్చు, మేము విప్పుకొని తిరుగుతాం అన్న వాళ్ళకి మా ఇష్టం అన్నప్పుడు అతని నోరు అతని ఇష్టం. మరి అతన్ని ఎందుకు ఖండిస్తున్నారు? మీరు ఇప్పుకొని తిరగలేంది అతను మాట సామాన్లు అనే మాటకి మీరు ఎందుకు అంత పట్టించుకుంటున్నారు? ఇప్పుకోవడం తప్పు లేనప్పుడు అతని అండంలో కూడా తప్పు లేదు. అయితే మీరు అనొచ్చు, చీర కట్టు అన్నీ బాగున్నప్పుడు మానభంగాలు జరగటం లేదా? ఎవడో మూర్ఖుల్లాడు చేస్తాడు, అందరూ అలా చేయరు. అందరు మగవాళ్ళు మనసు ఇది అవ్వదు, చీర కట్టిన వాళ్ళని చూస్తే గౌరవం అనేది ఏర్పడుతుంది. ఎవడో మూర్ఖుల్లాటోడికి ఆ చీరకట్టులో కూడా అమ్మలో కూడా వేసిన చూస్తాడు. కొందరు మూర్ఖులు ఉంటారు, వాళ్ళు రాక్ష టైపు. వాళ్ళు శుభ్రంగా చీర కట్టుకొని, శుభ్రంగా జట వేసుకొని, పువ్వులు పెట్టుకొని, పెద్ద బొట్టు పెట్టుకొని శుభ్రంగా అందంగా కనిపించలేమా? అప్పుడు సావిత్రమ్మ అందంగా లేదా? జమున గారు అందంగా లేరా? వాణిశ్రీ గారు చీర కట్టుకొని అందంగా లేదు? మొన్నటి సౌందర్య అందంగా లేదా చీర కట్టుకొని? ఆవిడ డబ్బు సంపాదించలేదా? అనసూయమ్మంటది, సాంప్రదాయబద్ధంగా ఉంటే అవకాశాలు రావు, డబ్బులు రాదు అని. అయితే బట్టలు ఇప్పుకొని తిరగాల? ఇప్పుకొని తిరుగుతాం అన్న వాళ్ళకి ఆ శివాజీ గారు అనే మాటలో ఏం తప్పులేదు, ఇంకా చాలా తక్కువ. ఇంకా అటువంటి వాళ్ళకి అనాలి. అటువంటి వాళ్ళకి అన్నా సిగ్గులేదు, మేమన్నా పట్టించుకోమని చెప్తుంది. కొందరు అంటున్నారు, మేమన్నా పట్టించుకోము, మా దారి మాదే, మా ఇష్టమే. ఇతర దేశాలు విప్పుకోవటం లేదా వాళ్ళని ఎవరైనా అంటున్నారంటే, ఇది మనది పుణ్యభూమి. రాముడు, శ్రీకృష్ణుడు, మహామహులందరూ, దేవతలందరూ పుట్టిన దేశం ఇది. మన దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇతర దేశస్తులకు మనకు చాలా తేడా ఉంది. మనది సంప్రదాయమైనటువంటి జీవితం, ధర్మంతో కూడినటువంటిది. మన దేశానికి ఇతర దేశాలకి పోలిస్తే ఎలా? చీర కాదండి, ఏ బట్టలు వేసుకున్నా
మన తాలూకా శరీరం కనబడకుండా ఉంటే చాలు. ఏ బట్టలైతే వేసుకోండి. స్కర్ట్ వేసుకుంటారా? ముడుకు దాటి వేసుకోండి. మరి ఒక జాకెట్ వేసుకుంటారా? ఒక మామూలుగా మొత్తం ఏది అసలు ఏం కనబడకుండా ఉండేటట్టు జాకెట్ కుట్టించుకోవాలి. చక్కగా బయట వేసుకోవాలి. ప్యాంటు షర్టు వేసుకుంటారా? బాగానే ఉంటుంది. బయటకి ఏమీ కనబడకుండా ఉంటుంది. అంతేకాని బాడీలు వేసుకోవడం, ముడుకుల మీంచి బట్ట వేసుకోవడం, కనబడినట్టు అన్నీ కనిపించేటట్టు చేయడం, ఇదేమి దరిద్రం అండి మన దేశానికి. తిరిగి 10 మందిలో ఒక ఆడది బహిరంగ చెప్పడం ఒకటి. అసలు ఆడదిలా ప్రవర్తించడం లేదు. అసలు ఆడదిలాగా ఉండాలి. దీనికి బాధ్యతలు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి భక్తి, సాంప్రదాయం, బట్టల తాలూకు విలువ, పెద్దల్ని ఎలా గౌరవించాలి, బయటకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, 10 మందిలో ఏ విధంగా ఉండాలి, ఎంత సంప్రదాయంగా ఉండాలి, అసలు ఆడదిలా ఎలా ఉండాలి అని మొదటి నుంచి చెప్పగలగాలి తల్లిదండ్రులే. అసలు ఆడదంటే గౌరవం కలగాలంటే కట్టుబొట్లునే ఉందండి. ఇంట్లో ఆడది ఎలాగైనా ఉండొచ్చు. నైటీలు వేసుకోవచ్చు, డ్రెస్సులు వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. అసలు ఇంట్లోనూ కూడా ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అన్నదమ్ములు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి నైటీలు వేసుకున్నా కప్పుకున్నట్టు ఉండాలి. శారీ మామూలే. డ్రెస్సులు వేసుకున్నా శరీరం కనపడకుండా ఉండాలి. అప్పుడే ఆడదంటే గౌరవం ఏర్పడుతుంది. మన బట్టే మన పిల్లలు కూడా నడుచుకుంటారు. ఇది తల్లిదండ్రుల బాధ్యత. రాత్రి 6 అయ్యేసరికి మగపిల్లడైనా ఆడపిల్లలైనా ఇంటికి వచ్చి చేరినట్టు ఉండాలి. 7 దాటిందంటే ఎందుకు 7 దాటింది అని చూడాలి, అడగాలి. వాళ్ళ వల్ల మగపిల్లడు ఈ మధ్య గంజాయి తాగడం నేర్చుకుంటున్నారు. ఆ వాసనలు వస్తున్నాయేమో, సిగరెట్ వాసన వస్తుందేమో, మందు వాసన వస్తుందేమో అన్నీ పసిగట్టగలగాలి. పిల్లలను ప్రతి విషయంలోనూ కూడా తల్లిదండ్రులు తప్పనిసరిగా పరిశీలిస్తూనే ఉండాలి, పసిగడుతూనే ఉండాలి. అప్పుడే పిల్లలకి భయభక్తులనేవి ఏర్పడతాయి. ఇది తప్పు అది అని తెలుస్తుంది. అసలు పిల్లలకు ముందు భక్తిని నేర్పాలి. భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ అణుకు ఉంటుంది, సిగ్గు ఉంటుంది, భయం ఉంటుంది. పెద్దలందు గౌరవం, భక్తి కూడా కలుగుతుంది. శివాజీ గారు అన్న దాంట్లో ఏమీ తప్పులేదు. చెప్పాలంటే అసలు అతను ఆ మాట అసలు బూతే కాదు. అసలు బూతులు అంటే బాగుండదని ఇంకా సామాలతో పోల్చాడు శివాజీ గారు. అతను అన్న దాంట్లో ఏమీ తప్పులేదు. శివాజీ గారు ఈ సత్యాన్ని ఆయన ధైర్యంగా అన్నాడు. ఇంతవరకు అలా అనే మగాడు ఎవరు లేరు, ఆడది కూడా లేదు. అతను ఇంత ధైర్యంగా స్టేజ్ మీద చెప్పినందుకు అతన్ని అభినందిస్తున్నాను. అసలు ఒక మగవాడు ఇలా అంటున్నప్పుడు ప్రతి ఆడది అంటే ఇలా బరితెగించిన ఆడవాళ్ళు సిగ్గుపడాలి. ఇటువంటి వారు గరుడ పురాణం చదవండి. ఇటువంటి వారికి ఎటువంటి శిక్ష ఆ భగవంతుడు వేస్తాడో తెలుస్తుంది. పాపం వీరికి గరుడ పురాణం గురించి తెలియదు పాపం. అందుకే ఒక భగవద్గీత, గరుడ పురాణం, రామాయణం చదువుతూ ఉంటే మనం ఎలా ప్రవర్తించాలి, అసలు జీవితంలో ఆడవాళ్ళు ఎలాగ ఉండాలి, మగవాళ్ళు ఎలాగ ఉండాలి, మన బాధ్యత ఏంటి, మన విధులేంటి, అసలు మనం ఎందుకు పుట్టాము, చచ్చిపోయిన తర్వాత మనం ఏమవుతాము, ఇటువంటివన్నీ అర్థమవుతాయి. అటువంటివన్నీ పురాణ గాథలు, పాతకాలాలు అని అనుకుంటూ చదవకపోతే అనుభవించేది వాళ్ళే. కర్మ అనేది ఎవ్వరూ తప్పించలేము. మంచికి మంచి, చెడుకు చెడు తప్పనిసరిగా ఉంటుంది. అది ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. శివాజీ గారు నమస్తే అండి. మీరు అన్ని మాటలో ఏమీ తప్పు లేదు. ఎటువంటి వారికి ఎలా మాట్లాడాలో మీరు సరిగ్గా చెప్పారు. కానీ ఇంకా ఆ మాట చాలదు నాకైతే. అటువంటి వాళ్ళకి ఆ మాట అస్సలు సరిపోదని నాకు అనిపిస్తుంది. కానీ మీరు స్టేజ్లో అంత ధైర్యంగా చెప్పినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.